మన కాళ్ల కింద ఈ నేల లోపలేముంటుంది ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం సరిగ్గా అదే తెలుసుకోబోతున్నాం. భూమి పొరల్లోకి ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. పదండి, మొదలు పెడదాం. మన కాళ్ల కింద ఏముంది అని ఎప్పుడైనా లోతుగా ఆలోచించారా? అదేదో గట్టిగా మట్టి రాళ్లతో నిండిన బండ అనుకుంటే పొరపాటే. దాని లోపల ఓ సంక్లిష్టమైన, ఎప్పుడూ కదులుతూ ఉండే ప్రపంచం ఉంది. భూమి లోపలేముందో అర్థం చేసుకోడానికి ఒక సింపుల్ టెక్నిక్ ఉంది. మన భూమిని ఒక పెద్ద ఉల్లిపాయలా ఊహించుకోండి. అవును, ఉల్లిపాయే. దానికి ఎలా పొరలు పొరలుగా ఉంటాయో మన భూమి కూడా అచ్చం అలాగే ఒకదాని లోపల ఒకటి చాలా పొరలతో తయారైంది. సో ఈ విశ్లేషణలో మనం భూమి అనే ఆ ఉల్లిపాయ పొరల్ని ఒక్కొక్కటిగా ఒలుస్తూ దాని నిర్మాణాన్ని వివరంగా చూద్దాం. సరే, ఇక మన అసలు ప్రయాణం మొదలవుతుంది. భూమి పైపొర నుంచి దాని కేంద్రం వరకు వర్చువల్గా వెళ్దాం. ప్రతి పొరలో ఉన్న రహస్యాలను తెలుసుకుందాం. ఈ చార్ట్ చూడండి, ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం చెబుతోంది. పొరల మధ్య సైజులో ఎంత తేడా ఉందో గమనించారా? మనం నివసించే ఈ భూమి పైపొర అంటే భూపటలం మొత్తం భూమిలో కేవలం 1% మాత్రమే, అంటే 100కి 1 భాగం. కాని దాని కిందున్న పొర అంటే భూప్రావారం ఏకంగా 84% ఆక్రమించింది. అంటే ఎంత పెద్దదో ఆలోచించండి. మన ప్రయాణాన్ని మనం నివసించే ఈ పైపొర అంటే క్రస్ట్ లేదా భూపటలంతో మొదలుపెడదాం. విచిత్రమేంటంటే మిగతా పొరలతో పోలిస్తే ఇది చాలా చాలా పలుచగా ఉంటుంది. అయితే ఈ భూపటలంలో కూడా 2 రకాలున్నాయి. మనం ఉంటున్న ఈ నేల అంటే ఖండాల కింద ఉండే పొర సుమారుగా 35 కిలోమీటర్ల మందం ఉంటుంది. అదే సముద్రాల అడుగున ఉండే పొర అయితే కేవలం 5 కిలోమీటర్ల మందంతో చాలా పలుచగా ఉంటుందన్నమాట. మరి ఈ ఖండాల కింద ఉండే పొర దేంతో తయారైంది? ప్రధానంగా సిలికా, అల్యూమినా అనే ఖనిజాలతో. ఈ రెండింటి మొదటి అక్షరాలు కలిపి సైంటిస్టులు దీనికి సియాల్ అని పేరు పెట్టారు. సింపుల్గా గుర్తుంటుంది కదా. సిలికాలో సి, అల్యూమినాలో ఆల్, సియాల్. అలాగే సముద్రం కింద ఉండే పొర సిలికా, మెగ్నీషియంతో తయారైంది. అందుకే దీన్ని సీమా అంటారు. సిలికాలో సి, మెగ్నీషియంలో మా, సీమా. అంటే ఖండాల కింద ఒకటి, సముద్రాల కింద మరో రకం పటలం ఉందన్నమాట. సరే, ఈ పలచని భూపటలం కింద ఉంది అసలైన పెద్ద పొర. అదే భూప్రావారం లేదా మ్యాంటిల్. ఇది భూపటలం అంచునుంచి ఏకంగా 2900 కిలోమీటర్ల లోతు వరకు ఉంటుందంటే ఆలోచించండి. ఇక మనం భూమి గుండెకాయ లాంటి భాగానికి అంటే భూకేంద్రకం దగ్గరకొచ్చేశాం. దీని రేడియస్ అంటే వ్యాసార్థం ఏకంగా 3500 కిలోమీటర్లు. భూమికి అసలు సెంటర్ పాయింట్ ఇదే. మరి ఈ భూకేంద్రకం దేనితో తయారైంది? మెయిన్గా నికెల్, ఐరన్ అంటే ఇనుముతో. నికెల్లో నీ, ఐరన్ కెమికల్ సింబల్ Fe లో ఫే కలిపి నైఫ్ అని పేరు పెట్టారు. ఇక్కడ టెంపరేచర్, ప్రెషర్ ఎంత ఎక్కువగా ఉంటాయంటే మనం అస్సలు ఊహించుకోలేం. ఇంత టెక్నాలజీ ఉంది గదా, మరి మనుషులు భూమి లోకలికి ఎంత దూరం వెళ్లగలిగారనుకుంటున్నారు? ప్రపంచంలోనే అత్యంత లోతైన గని కేవలం 4 కిలోమీటర్ లోతు మాత్రమే. మనం జస్ట్ భూమి పై పొరనే గోకినంత కూడా లేదు. కానీ భూమి మధ్యలోకి వెళ్లాలంటే సముద్రం అడుగునుంచి దాదాపు 6000 కిలోమీటర్లు తవ్వాలి. అది ప్రస్తుతానికి మన వల్ల అయ్యే పని కాదు. ఈ నంబర్ వింటేనే మన గ్రహం ఎంత పెద్దదో, ఎంత అద్భుతమైనదో అర్థమవుతుంది కదా. ఓకే, ఈ లోపైన ప్రయాణమాపి మళ్ళీ పైకొచ్చేద్దాం. మనం రోజూ చూసే ఈ భూమి పైపొరని తయారుచేసిన రాళ్ల ప్రపంచం గురించే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ భూపటలం మొత్తం మీద మనకు ముఖ్యంగా 3 రకాల రాళ్లు కనిపిస్తాయి. 1 అగ్నిశిలలు, 2 అవక్షేప శిలలు, 3 రూపాంతర శిలలు. ముందుగా అగ్నిశిలలు. పేర్లోనే ఉంది కదా అగ్ని అని. అగ్నిపర్వతాల నుంచి బయటకొచ్చే ఆ వేడివేడి మ్యాగ్మా చల్లబడి గట్టిపడినప్పుడు ఇవి ఏర్పడతాయి. అందుకే వీటిని ప్రైమరీ రాక్స్ అంటారు. ఈ లావా భూమిపైన ఫాస్ట్గా చల్లబడితే బసాల్ట్ రాయిలాగా, అదే భూమి లోపల నెమ్మదిగా చల్లబడితే గ్రానైట్లాగా తయారవుతుంది. ఇక రెండవ రకం అవక్షేప శిలలు. గాలి, నీళ్లు, వాన వీటన్నింటి వల్ల పెద్ద పెద్ద రాళ్ళు చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోతాయి కదా. ఈ చిన్న ముక్కలన్నీ ఒకచోట పేరుకుపోయి పొరలు పొరలుగా ఏర్పడి
కొన్ని వేల సంవత్సరాల ఒత్తిడికి గట్టిపడతాయి. అప్పుడే ఈ శిలలు ఏర్పడతాయి. వీటి స్పెషాలిటీ ఏంటో తెలుసా? లక్షల ఏళ్లనాటి శిలాజాలు అంటే ఫాజిల్స్ మనకు వీటిలోనే దొరుకుతాయి. ఇసుకరాయి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక మూడో రకం రూపాంతర శిలలు. పేర్లోనే ఉంది, రూపం మారినవి. అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్న అగ్నిశిలలు, అవక్షేపశిలలు భూమి లోపల విపరీతమైన వేడికి, ఒత్తిడికి గురైనప్పుడు వాటి అసలు రూపం మారిపోయి కొత్త రాళ్లుగా తయారవుతాయి. ఉదాహరణకు సున్నపు రాయి ఇలాగే మారి పాలరాయిగా అంటే మార్బుల్గా తయారవుతుంది. అయితే ఈ రాళ్లేవి ఎప్పటికీ అలాగే ఉండిపోవు. అవి కంటిన్యూస్గా ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి మారుతూనే ఉంటాయి. ఈ అద్భుతమైన ప్రాసెస్నే మనం శిలాచక్రం లేదా రాక్ సైకిల్ అంటాం. ఈ సైకిల్ ఎలా పనిచేస్తుందో చూద్దామా? మ్యాగ్మా చల్లబడి అగ్నిశిల అవుతుంది. అది చిన్న ముక్కలుగా విరిగి అవక్షేపశిల అవుతుంది. అది భూమి లోపల వేడి, ఒత్తిడి వల్ల రూపాంతర శిలగా మారుతుంది. చివరకు అది కూడా కరిగిపోయి మళ్లీ మ్యాగ్మా అవుతుంది. అదొక నాన్ స్టాప్ రీసైక్లింగ్ ప్రాసెస్ అన్నమాట. ఇంతకీ ఈ రాళ్ళు, పొరల గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? సింపుల్. ఎందుకంటే మనం కట్టుకున్న ఇల్లు, మనం నడిపే బళ్ళు, మన నాగరికత అన్నీ ఈ రాళ్లమీద, వాటినుంచి వచ్చిన వాటిమీద ఆధారపడి ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ కావాలా? మన చుట్టూనే ఉన్నాయి. ఢిల్లీలోని ఎర్రకోట మొత్తం ఎర్ర ఇసుకరాయితో కట్టిందే. ఇక ప్రపంచ అద్భుతాల్లో ఒకటైన తాజ్మహల్ సంగతి చెప్పక్కర్లేదు. అదంతా తెల్లని పాలరాయితో కట్టిందే. అంతేనా? కానే కాదు. మన మోడర్న్ వరల్డ్ని నడిపించేవన్నీ ఈ రాళ్లనుంచే వస్తాయి. మనం వాడే బొగ్గు, పెట్రోల్, ఫ్యాక్టరీల్లో వాడే ఇనుము, అల్యూమినియం, బంగారం, చివరికి మనం వాడే మందులు, పొలాల్లో వేసే ఎరువుల్లో ఉండే ఖనిజాలు అన్నీ మనకు ఈ భూమి పొరల నుంచే దొరుకుతాయి. అంటే మన నివసించే ఈ పలుచుని పొరనుంచి లోపల మండుతున్న భూకేంద్రం వరకు మన గ్రహం ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ఒక డైనమిక్ సిస్టమ్. సో నెక్స్ట్ టైం చేతిలోకి ఒక చిన్న రాయిని తీసుకున్నప్పుడు ఒక్క క్షణం ఆలోచించండి. అది భూమి కేంద్రం వైపు సాగే 6000 కిలోమీటర్ల మహాప్రయాణంలో భాగం కావచ్చు. దాని వెనక ఎంత పెద్ద కథ ఉందో కదా.